హలో, హాయ్, నమస్తే, నమస్కారం, అస్సలాముఅలైకుం. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా టైం తర్వాత మళ్ళీ ఒక మూవీ రివ్యూతో వచ్చా. దిస్ టైమ్ ఇట్స్ ఫంకీ కేవి అనుదీప్ మూవీ. యా, ఐఎమ్ సేయింగ్ ఇట్ అనుదీప్ మూవీ, నాట్ విశ్వక్ సేన్ మూవీ, బికాస్ ద మూవీ is marketed solely on the director. అనుదీప్ స్టైల్ ఆఫ్ కామెడీ కోసమే ఈ మూవీకి వెళ్ళాం. నేను విశ్వక్ సేన్ మూవీస్ చూడనని కాదు, కానీ ఈ మూవీకి మాత్రం అనుదీప్ కామెడీ కోసమే వెళ్ళాం. బికాస్ ఎక్కడో అక్కడ ఆ కామెడీ నాకు వర్కౌట్ అయ్యింది. ఇంతకుముందు అన్నిసార్లు అవ్వాలని లేదు, ఇంతకుముందు అయ్యింది కాబట్టి అదే హోప్ తో ఈ మూవీ కూడా వెళ్ళాను. అండ్ ఇట్ డిడ్ అగైన్. మొత్తం మూవీ కనెక్ట్ అయిందని నేను చెప్పలేను, కానీ ఆ కామెడీ నాకైతే వర్కౌట్ అయింది. ఐ హ్యాడ్ గిగిల్స్, లాఫ్స్, ఫ్యూ సీన్స్ వర్ హిలేరియస్. అంటే ఇట్స్ సిచ్యువేషనల్ కామెడీ క్రియేట్ చేస్తాడు, నాట్ విత్ స్క్రీన్ ప్లే, నాట్ విత్ ఎనీథింగ్. ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాని నుంచి ఒక ఫన్ వేలో, ఒక కామెడీగా, ఒక కామిక్, ఒక గిగిల్, ఒక లాఫ్ తీసుకొచ్చేలాగా ఒక సీన్ రాసుకుంటాడు. అఫ్ కోర్స్ స్టోరీ పరంగా చూస్తే ఈ సినిమాలో స్టోరీ ఏం లేదు. బేసిక్ గా అది వాళ్ళు ప్రియంప్టెడ్ గా ముందే చెప్పేశారు ఆల్రెడీ. స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్ళదు, వి జస్ట్ గో ఇన్ ఫర్ లాఫ్స్. ఇది అందరికీ నచ్చుతుందని నేను చెప్పలేను, బికాస్ ఇట్ కేటర్స్ టు సెట్ ఆఫ్ ఆడియన్స్. అందులో కొంతమందే ఉంటారు అని నా ఫీలింగ్. ఇది మోస్ట్లీ ఓటీటీలో గట్టిగా వర్కౌట్ అవుతుందని నా ఫీలింగ్. ఎందుకు అంటే థియేటర్స్లో డబ్బులు ఖర్చు పెట్టి ఈ మూవీని అంతలా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. నాకైతే ఓకే అనిపించింది, మరీ అంత బీభత్సంగా నచ్చింది అని కూడా చెప్పలేను. ఇట్స్ ఎ టైం పాస్ మూవీ, ఫన్ మూవీ. మీకు బోర్ అయితే కొట్టదు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ మూవీ అని కూడా చెప్పలేము. అంత క్రేజీ మూవీ అయితే కాదు. సితారా నాగవంశీ గారు గట్టిగానే ఖర్చు పెట్టారు మూవీకి. హీరోయిన్ అయదు అమ్మాయి స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఇట్లా వెలుగుతుంటది స్క్రీన్. ఆమె చాలా తెల్లగా ఉందబ్బా అసలు. మరి అది ఆమె న్యాచురల్ ఉందో అట్లా తయారైందో తెలియదు, కానీ షీ వాస్ వెరీ గుడ్ ఇన్ ద మూవీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్. బేసిక్ గా యాక్టింగ్ పరంగా వస్తే షీ డిడ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దట్ రోల్ అనమాట. కానీ ద బిగ్గెస్ట్ గ్రైప్, నాట్ జస్ట్ విత్ ద హీరోయిన్ క్యారెక్టర్, బట్ ద ఓవరాల్ మూవీ ఈస్ లిప్సింగ్ చాలా ఘోరంగా ఉంది. అసలు వాళ్ళు చెప్పే డబ్బింగ్ కి ఇక్కడ లిప్సింగ్ కి సంబంధం లేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, అక్కడ ఏదో వస్తుంది. అది చాలా ఇరిటేటింగ్ అయిపోయింది మూవీలో. అంటే ఒక్కసారి 2 సార్లు అంటే ఓకే, బట్ మూవీ హోల్ లెంత్ లో మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అవుట్ ఆఫ్ లిప్ సింక్ ఉన్నారు. వెన్ దే హ్యావ్ క్లోజ్అప్ షాట్స్, ఇట్స్ వెరీ ఆక్వర్డ్ మ్యాన్. నాకు భాష వస్తుంది, నాకు తెలుగు వస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడుతారో నాకు అర్థమవుతుంది. వాళ్ళ లిప్ మూమెంట్ చూస్తే నాకు అర్థమవుతుంది వాళ్ళు ఏం ట్రై చేస్తారు, వాళ్ళు అక్కడ వస్తున్న వర్డ్స్ మాట్లాడుతున్నారా లేదా అనేది అర్థమవుతుంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అది వాళ్ళకే తెలియాలి. ముందు ఒకటి రాసుకొని తర్వాత ఒకటి మార్చిరా ఇది అనేది వాళ్ళకి తెలియాలి. లేదంటే వాళ్ళకి నేర్చుకోవడానికి బద్ధకం అయ్యిందా అది వాళ్ళకే తెలియాలి. కానీ నాకైతే అది చాలా ఇరిటేటింగ్ అనిపించింది. లిప్ సింక్ లేకపోతే నాకు ఎందుకో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, కనెక్ట్ అవ్వలేను నేను మూవీకి. అది ప్రాబ్లం. విశ్వక్ సేన్ అంటారా, ఈ కంప్లీట్లీ ఎంబాడీడ్ అనుదీప్ క్యారెక్టర్ అని నా ఫీలింగ్. ఆ పంచెస్ కానీ, ఆ సెటప్ కానీ అంతా, అంటే ఇంటర్వ్యూస్ లో, బయట ప్రమోషన్స్ లో అనుదీప్ ని ఎలా అయితే చూసామో, ఎలా అయితే తను మాట్లాడతాడో మూవీలో కూడా హీరో క్యారెక్టర్ అలానే ఉంది. కమింగ్ టు నరేష్ గారు క్యారెక్టర్, హీఈస్ ఓకే. అండ్ మన ఈయన పేరు ఏదో ఉంటుంది, అదే మన డిటెక్టివ్ షెర్లాక్ సంపత్ ఉంటాడు, ఆయన పేరు తెలియదు, గుర్తులేదు. కానీ ఆయననైతే అసలు బేకార్గా పెట్టారు సినిమాలో. వేస్ట్ అనిపించింది అది క్యారెక్టర్. అసలు ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి వేస్ట్, అది వేరే విషయం అనుకో. మదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్ చాలా వరకు ఉన్నాయి. హీరోయిన్ మెయిన్ అబ్బా సినిమాలో, వాళ్ళు ఇద్దరిదే నడుస్తుంటది కథ అంతా. మ్యూజిక్ అంటారా, ఆ ఒక్క పాటనే నచ్చింది నాకు. ధీరే సాంగ్ ఒక్కటి బాగుంది. అది అటాటేమో అన్నాడు, అది నాకు ఏం ఎక్కలేదు. ఇంకో మాస్ సాంగ్ ఉంది, బాబాయ్ ప్రమోషనల్ కోసం చేసేట్టున్నారు ఆ సాంగ్ ని. అసలు అవసరం లేదు, అసలు సెటప్ క్రియేట్ చేసి ఆ సాంగ్ ఇరికిచ్చారు దాంట్లో. విశ్వక్ సేన్ ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు ఇట్లా బాబు. ఇప్పటిదాకా సినిమాలో లావుగానే ఉంటాడు, పాటలు ఇట్లా బక్కగా అయిపోతాడు, మళ్ళీ సినిమా కంటిన్యూ అవుతుంది, సీన్లన్నీ లావు ఉంటాడు. ఎందుకు, వై, అవసరం లేదు, ఇరికిచ్చిరాడ. ప్రమోషన్ స్ట్రాటజీ అనుకున్నారేమో కానీ వర్కౌట్ అవ్వలేదు. పాటనే బాగాలేదు. భీమ్ సిసిలేరియో అంతే అనుకుంటా ఆయన పేరు, లాస్ట్ నేమ్ పెద్ద పలకరాదు. ఆయన ఇచ్చిండు బానే, కానీ ఒకటే వర్కౌట్ అయింది. సో అదే అమ్మా, స్టోరీ కోసం వెతుక్కొని అయితే మూవీకి వెళ్ళకండి, వర్కౌట్ అవ్వదు. వాంట్ few giggles, few laughs, you want to go with your friends, it's up to you, but it's an OTT film అని నా ఫీలింగ్ అంతే. చూద్దాం నెక్స్ట్ టైం మన సినిమా వస్తే మళ్ళీ చూసి చెప్తా. అప్పటి వరకు మరి